దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. ఇప్పుడే రక్షించు మమ్మల్ని ఇప్పుడే అనేటువంటి ఒక పిలుపు, యేసుక్రీస్తుని సిలువ వేయండి అనేటువంటి జనాంగము, ఇప్పుడే రక్షించు. ఇంకా కొంచెం డీప్కి వెళ్తే సేవ్ మీ నౌ, ఇప్పుడే మమ్మల్ని రక్షించు. ప్రతి పరిస్థితికి, చిన్నదైనా పెద్ద పరిస్థితి అయినా, లోతైన పరిస్థితి అయినా, గాఢాంధకార లోయైనా, మనం యేసుని వెంబడించేది ఇప్పుడే మమ్మలను రక్షించు. హోసానా రకరకాల గ్రీకులోను, హీబ్రూలోను, ఆఖరికి అన్ని భాషల్లో కూడా మమ్మల్ని ఇప్పుడే రక్షించు, హోసానా అనేటువంటి పిలుపుని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, 12-13 చూసినట్లయితే, మరునాడు ఆ పండుగ వచ్చిన యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడుగను కాక అని కేకలు వేసిరి. హోసానా అనేటువంటి మాట ఇక్కడ యేసు యెరూషలేముకు వస్తున్నాడని తెలిసి ఎదుర్కొని జయము అనేటువంటి మాట, ప్రభువు పేరిట వచ్చిన ఇశ్రాయేలు రాజు. యూదులు అతి ప్రాముఖ్యంగా యేసుని రాజు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు పరిపాలన చేయడానికి రాజు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రప్రదంగా యూదుల నోట వచ్చినటువంటి మాట కింగ్, రాజు, షుడ్ బి ప్రైజ్డ్ అని కేకలు వేస్తారు. స్తుతింపబడును అంటేనే అది హోసానా. అయితే దాని రూట్ మీనింగ్ ఏంటంటే, హోజా అంటే రక్షించు, నా అంటే హిబ్రూలో నవ్ ఇట్ సెల్ఫ్, ఇప్పుడే మమ్మలను రక్షించు అని చెప్పి స్తుతులతో కూడినటువంటి కేకలు వాళ్ళు వేస్తూ ఉన్నారు. ఈ ఫస్ట్ టైం ఇశ్రాయేలీలు యేసుని రాజుగా పిలవడం, వారికి యావే దేవుడు ఇశ్రాయేలుల మీద రాజుగా చేసే సింహాసనాసీనుడైనటువంటి రాజు గురించి చూస్తూ ఉంటుంటే, వారు తెలియకుండానే వారి నోట ఇశ్రాయేలు రాజు స్తుతించబడును గాక. సో దీనిలో మనం గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తే, ఇక్కడున్నటువంటి ఈ యూదులు, ప్రత్యేకంగా యూదులు మెస్సయ్య అనేటువంటి రాజు కొరకు చూస్తున్నటువంటి కింగ్ మెస్సయ్య అంటే వాళ్ళని పాలించేటువంటి, విడుదల చేసేవాడు మెస్సయ్య అనేటువంటి, మమ్మల్ని ఈ లోకపులో ఉన్నటువంటి ఒత్తిడుల నుంచి విడుదల చేసేటువంటి ఈ రాజుని మేము చూస్తూ ఉన్నాము. ఆయన నామము స్తుతించబడును కాక. ఇది మనం ఎప్పుడైతే చూసామో రక్షింపుము, ఇంకో మాట కూడా ఉంది అక్కడ. మీరు ఆలోచించి చూసినట్లయితే, మరునాడు ఆ పండుగకు వచ్చిన జన సమూహము యేసు యెరూషలేములోకి వచ్చుచున్నాడని విని ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి, జయము, ఇక్కడ విక్టరీ, ఈ వచ్చే ఆయనకి విజయం ఉంది అంటున్నారు. కానీ వారు చూడబోయే విజయము వేరొక రకమైనటువంటి విజయం. అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఆయన్ని చూడగానే పలకరించేటువంటి, ఉచ్చరించేటువంటి మాటలను బట్టి ఈ దేవుడు విజయాన్ని కలుగు చేసేవాడు, ఈయన నామము స్తుతించబడును గాక అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ 118 కీర్తనలో 25వ వచనాన్ని మనం చూద్దాం.
యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించము. చాలు చాలు. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదమందును కాక. ఇక్కడ రెండు విషయాలు. యోహాన్ అయితే ఒక రక్షణ విజయం గురించి సంబోధించాడు. దావీదు యూదుల మనసుని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రాత్రి రోమాపత్రిక చదువుతూ యూదుల యొక్క మనస్సు ఆలోచన, వారి మాటల గురించి మనం ఆలోచన చేశాము. యూదులు ప్రతి దాంట్లోని ఏది వెతికి చూస్తారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే, యెహోవా దయచేసి నన్ను రక్షింపము, యెహోవా దయచేసి అభివృద్ధి నిన్న మనం మాట్లాడుకున్నాం. యూదుల యొక్క ఆలోచన విధానం ఎప్పుడూ కూడా ఐశ్వర్యము, అభివృద్ధి వైపే. ప్రతిదానికి దేవుడు ఒక ప్రక్క ప్రథమ స్థానంలో ఉంటే, వారి రెండో పలుకు ఎప్పుడు కూడా సక్సెస్, ప్రోగ్రెస్ అనేటువంటివి కనపడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా విజయము, అభివృద్ధి, జయము, అభివృద్ధి. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మమ్మల్ని రక్షించము. ఈ రెండు బ్యాలెన్స్ అవుట్ అయ్యే విధానాన్ని ఈ యెరూషలేము ప్రయాణము ట్రయంఫల్ ఎంట్రీ అంటారు దీన్ని. అంటే విజయముతో కూడినటువంటి యెరూషలేము కోటగోడలోనికి ప్రవేశం, యెరూషలేములోనికి యేసుక్రీస్తు ప్రవేశం మనం చూస్తూ ఉన్నాం. దీనిలో మనం గమనించేటువంటి ముఖ్య విషయం ఏంటంటే, ఎన్ని సంవత్సరాల నుంచి పామ్ సండే రోజు మనం మాట్లాడుకుంటున్నా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, యూదుల మనస్సు నుంచి మనం చూడవలసింది సేవ్ మీ నౌ, ఇప్పుడే మమ్ములను రక్షించము. రెండు, జయము ఆయనకి కలుగునుగాక. మా నోటితో ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాము. మళ్ళీ రక్షించువాడు ఆయనే, అభివృద్ధి కలుగా చేయము. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని మనం కలుపుకుంటే ఈరోజు విజయంతో కూడినటువంటి పలుకులు పలికే దాంట్లో రక్షించు అనేటువంటిది కనపడుతుంది, విజయము అనేటువంటిది కనపడుతుంది, స్తుతి అనేటువంటిది కనపడుతుంది, ఆయన మనకి రాజు అనేటువంటి విషయం కనపడుతుంది, ఆయన మనకి అభివృద్ధి కలుగు చేసేవాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 107వ దావీదు కీర్తన కానీ 118వ దావీదు కీర్తన కానీ, రెండు కీర్తనల్ని మనం చూస్తే క్రైస్తవ విశ్వాస జీవితంలో నువ్వు ఎక్కడున్నప్పటికీ, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, నీ ఉన్న చోటనే ఉండి దేవుని స్తుతించినట్లయితే నీకు జయము, నీకు విజయం, నీకు విక్టరీ. ఈ యెరూషలేం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యూదులు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ యెరూషలేము, ఈ బెత్లెహేము, ఈ గలిలయ, ఈ యెరికో, ఇక్కడి నుంచి మనం చూసినటువంటి ఈ పాలస్తీనా ప్రాంతం వరకు ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా, ఈ యూదులందరూ కూడా ఇన్ని వందల సంవత్సరాలు వాళ్ళు వేచి ఒకే చోట నుండి వారు స్తుతించారు. కానీ ఎక్కడైనా మీరు ఈ యూదుల్ని దేవాలయం తప్ప, సినగోగు తప్ప బయటకు వెళ్ళి మమ్మల్ని రక్షించండి, మాకు ఈ సహాయం చేయండి అనేటువంటిది అడిగిన విధానం మనం ఎక్కడా కూడా. ప్రవక్తల దగ్గర వేడుకున్నారు, దేవుని సన్నిధిలో వేడుకున్నారు, వారి సమయమంతా అక్కడే గడిపి మాకు విజయము, మాకు జయము కలిగించు దేవా. వారు ఉన్నటువంటిది మీరు చూడండి. సమూయేలు ఆ జన్మకి తల్లి ఆ ప్రవక్త దగ్గరే సమయం గడిపింది అనేటువంటి విషయాన్ని, మూలుగు ప్రార్థన వయసు వచ్చే వరకు కూడా ఆమె ఆ యొక్క ప్రవక్త చెంత చేరే ఆమె వేడుకున్నది. కాబట్టి ఇశ్రాయేలీల్లో జయము, ఇప్పుడే మాకు రక్షణ కావాలి, రాజువు నీవే, రక్షణ మాకు కావాలి, మేము జయము చూడాలి, నీ నామము స్తుతించబడాలి అనేటువంటి దాంట్లో ఈ స్తుతి నుంచి వచ్చేదే జయము, జయము, జయము. యెహోవా పేరట వచ్చేవానికి జయము కలుగును గాక.
సో లోకంలో మనం కొన్ని ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళేటప్పుడు ఆ జయము అనేటువంటి స్థితి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన నామాన్ని ఉచ్చరించినట్లే, ఆయన నామములో ఉన్నటువంటి వాక్యములో ఉన్నటువంటి మాటలే నువ్వు ఈ లోకానికి అందించాలి. అందుకే క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి మనము ఎప్పుడు నోరు తెరిచిన ఒకరి పట్ల బ్లెస్సింగ్ 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 బ్లెస్సింగ్, దీవెన అభివృద్ధి, దీవెన అభివృద్ధి, దేవుని నామాన్ని అనేది ఎప్పుడు నువ్వు పలుకుతావో, నువ్వు ఇతరులకు పలికినప్పుడు దేవుడు నీకు విజయాన్ని, నీకు ఆశీర్వాదాన్ని, నీకు జయాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి దావీదు దాన్ని గమనించుకున్నాడు. కాబట్టి 118వ దావీదు కీర్తన కానీ 107వ దావీదు కీర్తన కానీ తను చూపించింది ఆ 2 కీర్తనలే కాదు, దావీదు రాసిన కీర్తనలన్నిటిలోనూ కనపడినటువంటి ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్ బ్లెస్సింగ్, యెహోవా పేరట నీకు దీవెన, ఇది నీ నోటితో కలిపి మాట్లాడుతూ ఉంటే నువ్వు పొందుతావు. వారికి పొందే దీవెన నువ్వేదైతే పలుకుతున్నావో దేవుడు అది నీకు కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు ప్రభు పేర బల్ల దగ్గరికి వచ్చేటప్పటికి, ప్రభు బల్లలో నువ్వు తీసుకునేటప్పటికి నిన్ను నీవు పరీక్షించుకో అనేటువంటి పరిస్థితికి మనకు పరిస్థితి ఉండవలసింది. ఏంటంటే ఈ వారం ఒకవేళ నా పని ఒత్తిడిలో ఎవరి మీద నేను నోరు జారినా, లేక అనకూడని మాట అన్నా, ఇక్కడ నువ్వు ఒప్పుకోవలసిందే. దాన్ని నువ్వు పాలు పంచుకున్నప్పుడు ఇక్కడ నువ్వు ఒప్పుకోవలసిందే. ఆ ప్రభు బలం నువ్వు సేవించక ముందు నిన్ను నీవు పరీక్షించుకోవాల్సిందే. నువ్వు పలకవలసింది, ఎవరి మీదైతే నేను అపనిందతో కూడిన మాటను మాట్లాడానో దేవా నన్ను క్షమించు అంటే ఇన్ రిటర్న్ జయము విజయము, జయము విజయము, దేవుని నామాన్ని స్తుతించుట అనేటువంటిది ఈరోజు ఈ యొక్క పామ్ సండే రోజు దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం.